హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్, వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, మరి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేసినందుకు కృతజ్ఞతా భావంతో నేను వీడియోలు చేసినప్పుడు మీరు కూడా కృతజ్ఞతా భావంతో కామెంట్ రూపంలో కానీ, లైక్ రూపంలో కానీ మీ కృతజ్ఞత తెలియజేసుకోండి, సబ్స్క్రైబ్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ తెలుసుకోబోతున్నాం. సో ఆలోపు మనము గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ అనండి. అదేవిధంగా మ్యాజిక్ బాటిల్ని కూడా ఉపయోగించుకోండి. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటిల్కి కృతజ్ఞతలు. ప్రేమతో బాబా పాండగం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. యువర్స్ లవింగ్లీ బాబా పాండగం. అన్నాను, విన్నాను, కన్నాను. ఇదిగో ప్రతి వీడియోలో కూడా అనుభవించు రాజా అంటున్నాను. సో అందుకోసం మీరు కూడా ఈ మ్యాజిక్ బాటిల్ పైన ఉన్న స్టిక్కర్స్ కావాలనుకుంటే నేరుగా మా ఆఫీస్కి కానీ, లేదంటే మరి కొరియర్ ద్వారా, స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పొందొచ్చు. చక్కగా ఒక 5-6 రోజులు పడుతుంది, తొందరపడకండి. ఎందుకంటే మీరు చాలామంది వెంటనే చేయగానే వెంటనే పోతాం. ఒకరు, ఇద్దరు, ముగ్గురు ఇలా వేస్తుంటారు కదా ప్రతిరోజు. ఒక 5 మంది, 10 మంది అయితే వెంటనే మేము కొరియర్ సర్వీస్ దగ్గరికి వెళ్తాం. ఇలా వేసేసి ఏమి కొరియర్ వచ్చేసిందా? ఏంటండి, మీకు పనులు ఉన్నాయి, మాకు పనులు ఉన్నాయి. మేము 5 సంవత్సరాల నుంచి ఈ కొరియర్ సర్వీస్లో ఏం పెట్టుకోలే. ఎందుకంటే నాకు లాభం జరిగింది కాబట్టి మీకు కూడా అందియాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మాకు ఒకరే స్టాఫ్ ఉంటారు కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి కొంచెం ఓపికగా మీకు ఖచ్చితంగా మీరు మారుమూల ప్రాంతాల్లో భారతదేశంలో ఎక్కడున్నా మీ దగ్గరికి వస్తాయి. అది మాత్రం గ్యారంటీ. దీనివల్ల మీకు లాభం కూడా జరుగుతుంది. ఓకే, ఇక ఈరోజు మెయిన్ టాపిక్ మనం వెళ్దాం. ఇప్పుడు మనకు తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో మొన్ననే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చేసాయి. తర్వాత ఈరోజు తెలంగాణలో ఏప్రిల్ 22, 2025 12 గంటల కంటే 12:30కు రిజల్ట్ వచ్చేసినాయి. రిజల్ట్ వచ్చేసిన తర్వాత మార్కులు మంచిగా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అవుతుంటారు. సో మార్కులు రాని వాళ్ళు మీరేం బాధపడకండి. జీవితంలో మార్కులు అనేవి ఒక నంబర్స్ మాత్రమే. మీ జీవితం మొత్తం నంబర్లు ఏమి ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే మార్కులు అనేవి ఒక నంబర్సే. ఆ నంబర్స్ కొన్ని ఎక్కువ రావచ్చు, కొన్ని తక్కువ రావచ్చు. అంత మాత్రాన మీరు ఫీల్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని నా జీవితం ఇక్కడే ఆగిపోయింది అనుకుంటే ఈరోజు నేను కూడా మీ ముందు ఉండకపోతుంది. ఎందుకంటే నేను కూడా 10th క్లాస్లో పాస్ అయ్యాను తప్ప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యాను, బీఎస్సీ బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను, బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను, బీఎస్సీ సైకాలజీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. అదేవిధంగా మళ్ళీ డిస్టెన్స్లో లాస్ట్ 2022 అట్లా ప్రాంతంలో బీఏ పొలిటికల్ సైన్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ నేను చదివాను. దాంట్లో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను, సెకండ్ ఇయర్లో మళ్ళీ హిస్టరీ ఏదో పోయింది, మళ్ళీ పాస్ అయ్యాను. ఇప్పుడు డిగ్రీ నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను కంప్లీట్ అయినా. అంటే ఇన్ని సంవత్సరాలు, 45 సంవత్సరాలతో మళ్ళీ పాస్ అయ్యాను. అంటే పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు మీ జీవితంలో ఒక స్థితప్రజ్ఞత, న్యూట్రల్గా ఉండే అవకాశం ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. సో మొత్తం మీద అయితే అఖండ విజయాలు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. సో మీ అందరు ఇంకా బాగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మార్కులు పొందలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఏమీ బాధపడకండి. పాస్ అయిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించరు ఈ సమాజంలో. పేరెంట్స్ కానీ, సంస్థలు కానీ, ఏవైనా విద్యా సంస్థలు ఫెయిల్ అయిన వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తారు. అందుకోసం వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దాంట్లో నేను సప్లిమెంటరీలో పాస్ అయినా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ, సెకండ్ ఇయర్ కూడా సప్లిమెంటరీలో పాస్ అయినా. సో నా యొక్క మెమో మీద కంపార్ట్మెంట్ అని ఉంటుంది. అంటే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యలేదు, సెకండ్ క్లాస్లో పాస్ కాలేను, మరి థర్డ్ క్లాస్లో కాదు. అంటే అది ఒక విధంగా చెప్పాలంటే కంపార్ట్మెంట్ అంటే ఫెయిల్ అయ్యి పాస్ అయ్యిండు అని అట్లా ట్యాగ్ లైన్ వచ్చేసింది. అయినా ఫీల్ కాలేదుగా. మనం ఫీల్ అయితే ఫెయిల్ అయిపోతాం, ఫీల్ కావద్దు మనం. సరే ఈరోజు మనం ఫెయిల్ అయినాం, రేపు నెక్స్ట్ డే మనకే ఉంటుంది అని అనుకోండి. ఖచ్చితంగా మీరు అఖండ విజయాలు సాధిస్తారు. చాలామంది 10th, ఇంటర్మీడియట్, 7th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నంత స్థాయికి వెళ్ళారు. చాలామంది గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇక ఈరోజు
నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, పిల్లలు కానీ ఎవరైనా. జీవితంలో ఈ పరీక్షలు పిల్లలకు ఒక పెద్ద యుద్ధమే ఈ కాలంలో, పోటీ పరీక్షలు. అయితే నేనేం చెప్తున్నా అంటే పిల్లలకు మంచి అదృష్టమైన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు మంచిగా చదివిన ఆఖరి టైంలో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక వచ్చేసి మార్కులు తక్కువ వచ్చేసి తర్వాత అనుకున్న కోర్సులో జాయిన్ కాక అనే వాళ్ళ కెరియర్ ఆగిపోతుందంటే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను వాళ్ళ పేర్లలో కూడా చాలా బలం దాగి ఉంటుంది. అయితే ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలంగాణలో వచ్చాయి కాబట్టి నాకు పాప బాబు ఉన్నారు. పాపకి బాబుకి నేను న్యూమరాలజికల్ పేరులో బాబుకు మాత్రమే పెట్టాను, కానీ పాపకు న్యూమరాలజికల్ ప్రకారంగా పెట్టలే. ఎందుకు పెట్టలేను అంటే నేను న్యూమరాలజీలోకి వచ్చిన తర్వాత మా పాప పేరు చెక్ చేసినప్పుడు జన్మ సంఖ్యకు విధి సంఖ్యకు సరిపోయింది, ఇంకా ఎందుకు చేంజ్ చేద్దాంలే అని. మా పాపకు అన్ని విజయాలు జరుగుతూనే ఉన్నాయి, ఇంకా ఎందుకు చేంజ్ చేయాలని ఊరుకున్నాను. మా బాబుకి 5 సంవత్సరాల నుంచి చూసి అన్ని ఇబ్బందులు జరిగాయి మా బాబుకి, ఓం గురుదేవ్ అన్నందుకు. సో అప్పుడు మా బాబుకి 5 సంవత్సరాలు ఆలోచించి మా బాబు పేరు చేంజ్ చేశాను. సరే, ఈరోజు మా పాప విషయం గురించి తెలుసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది మా పాపది, లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది ఈరోజు 10th క్లాస్లో అయినా మరియు ఇంటర్మీడియట్లో అయినా మా పాప మామూలుగా అఖండ విజయం సాధించిందా అని చెప్పడంలో సందేహం లేదు. అందరూ అడుగుతున్నారు మీ పిల్లలు ఇద్దరు కూడా టాప్ పొజిషన్లో ఉంటున్నారు, ఎందుకు కారణం అంటే మొదటి నుంచి కూడా వీళ్ళకి యోగ విద్య నేర్పించా, నిత్యాగ్నిహోత్రం, ఒక క్రమశిక్షణ, ఒక హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయించేది అసలు పుట్టుకతోటి ఇవన్నీ నేర్పించా. సో అందుకోసమే 1వ తరగతి నుంచి ఈరోజు 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ జీవితంలో అన్నిట్లలో ఎక్కువగా ఎప్పటి నుంచో అది ఫస్ట్ రావడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో ఈరోజు మా పాప జాతకంలో ఇంత టాప్ లెవెల్లో స్కోర్ చేయడానికి కారణాలు ఏంటి మొత్తం తెలుసుకుందాం. సో దాదాపుగా రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో బైపీస్లో 440కి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు 438 వేస్తారు, 39 అయ్యారు, 440 కూడా అయ్యారు. సో అలాంటిది ఒక్క మార్క్ తక్కువతో అంటే 437. అది నేను ముందే చెప్పాను, పూజ చేసుకుంటే ఈరోజు మీకు మార్కులు అమ్మ డాక్టర్ ఓమోక్ష యోగశ్రీ వరల్డ్ యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ ఇట్లా అంటాను నేను, ఎందుకంటే 10 ప్రపంచ రికార్డులు సాధించింది కదా మా పాప, మీకు 437 మార్కులే వస్తాయి అని చెప్పాను. కరెక్ట్గా అన్నీ వచ్చాయి. ఎందుకంటే నేను 10th క్లాస్లో చూసినప్పుడు 9.7 వచ్చింది, అంటే 7 నెంబర్ అనేది రిపీట్ అవుతుంది మా పాపకి. ఆ విధంగానే 437 మార్కులే వస్తాయని చెప్పాను. సో అక్యురేట్గా నేను చెప్పినట్టే ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకుందాం ఎలా ఏంటి పేరులో ఏంటిది ఏమి రహస్యం ఉంది చూసుకుందాం. సో మీ పిల్లలకి లక్కీ నేమ్ పెట్టాలి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీ పిల్లలు ఎవరినైతే జూన్ నుంచి కాలేజీలో స్కూల్లో ఏదో జాయిన్ చేస్తున్నారు కదా, స్కూల్లో 10th క్లాస్ లోపే మీ పిల్లలకి లక్కీ నేమ్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత లక్కీ నేమ్ కోసం చాలామంది వస్తున్నారు, మళ్ళీ ఆధార్ కార్డులో చేంజ్ చేయాలి, సర్టిఫికేట్లో, ఇదంతా చాలా పెద్ద తతంగం ఉంటుంది. మొదట్లోనే మీ పిల్లల పేర్లు చేంజ్ చేసుకున్నారనుకోండి, మొదటి నుంచి చాలా సాఫీగా వెళ్ళిపోతుంటుంది వాళ్ళ జీవితం, చదువు అనేది మంచిగా వెళ్ళిపోతుంటుంది. సో ఇప్పుడు లక్కీ నేమ్ కానీ, లక్కీ మొబైల్ నెంబర్ కానీ, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, లక్కీ వెహికల్ నెంబర్ కానీ, లక్కీ మ్యారేజ్ డేట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. లైఫ్ టైం గ్రాఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మా పాపది, ఇదిగో ఇది మా బాబుది. సో అందుకోసమే నేను లైఫ్ టైం గ్రాఫ్లు పిల్లలకి ఆఫర్ ప్రైజ్ ఎందుకు ఇస్తున్నా అంటే వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తెలుసుకోవడానికి. సరే కిందికి ఉంది కష్టపడాలి, మీదికి ఉంది అరే చాలా ఆనందంగా ముందుకెళ్ళాలి. అందుకోసం లైఫ్ టైం గ్రాఫ్ అనేది ఒక రూట్ మ్యాప్ లాంటిది, జీవితానికి మార్గం లాంటిది. అందుకోసం అందరి తల్లిదండ్రులు పిల్లలకు లైఫ్ టైం గ్రాఫ్లు తీసుకోండి. ఆఫర్ ప్రైస్ ఉన్నంత వరకే 6,999 ఇస్తున్నాను. 15,999 అంటే 16,000ది 7,000కే ఇస్తున్నా అంటే కనీసం ఇదైనా అర్థం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తును మీరు మార్గదర్శనం చేయండి. ఇక నంబర్స్ నడిపించేది, నంబర్స్ యూనివర్స్ని నడిపిస్తాయి. నంబర్లు చాలా పవర్ఫుల్. ఇక వేదిక్ గ్రీడ్లో మా పాపది ఏప్రిల్ 16, 2008. వేదిక్ గ్రీడ్లో చూడండి, ఏప్రిల్ 16, 2008 మొన్ననే అయిపోయింది. అంటే దాదాపుగా ఒక వారం రోజులు అవుతుంది అనుకుంటాను తెలిసి. ఈరోజు 22వ తారీఖు అంటే ఈ 2 అవి 4 6 రోజులు అయిపోయింది. సో ఏప్రిల్ 16, 2008. సో ఆమెకి ఏమేమి యోగాలు ఉన్నాయంటే 3-1 యోగం, చాలా మంచి యోగం, చాలా మంచి యోగం 3-1 యోగం అనేది వేదిక్లో.
ఇక 6-7 యోగం అనేది అంత మంచిది కాదు. అదే 8-4 అనేది అంత మంచిది కాదు. 3-6 అనేది చాలా మంచిది. 1-7 కూడా చాలా మంచిది. ఈ 1-7-8 కూడా రాజకీయ యోగం. రాజకీయ యోగం వచ్చింది కాబట్టి ఒకసారి విడాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది, సన్యాసం ఇచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో కానీ ఫిలిం ఇండస్ట్రీలో కానీ చాలా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 3-6 కూడా అంతే పనిచేస్తుంది. 3-7-4 అనేది కూడా మంచి యోగమే. ఒకసారి తల్లిదండ్రులకు వాళ్ళ తోబుట్టువులకి వాళ్ళందరికీ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 1-4 కూడా అంత మంచిది కాదు. అంటే చూడండి, ఈ 1, 2, 3, 4 మంచి యోగాలు ఉన్నాయి. ఎవరికైనా ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతము మా పాపకి ఏం జరుగుతుంది, ఏప్రిల్ 22, 2025కి ఈ మొత్తం నిండిపోయింది. అంటే 319 అనేది నేమ్ అండ్ ఫేమ్. సో నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది కదా, 437 మార్కులు. 437 మార్కులు. ఇదిగోండి 10th క్లాస్లో 9.8 అంటే 10/10కి దాదాపు 2 మార్కులే. 10/10 వస్తాయి కదా, 10/10. సో 9.7 రావడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా హార్డ్ వర్క్ చేయకుండా ఏమి రాదు, చదవాల్సిందే. ఇక బైపీసీలో 437 మార్కులు, జస్ట్ ఒక్క మార్కే, ఇంకా ఒక్క మార్కే రాలేదు. చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇంత నేమ్ అండ్ ఫేమ్ ఎందుకు వచ్చింది చూడండి. నేమ్ అండ్ ఫేమ్ ఎందుకు వచ్చింది చూడండి ఒకసారి. 319 ఇప్పుడు జరుగుతుంది ప్రస్తుతం. సో 675 ఇది మొత్తం ఫిలప్ అయింది. ఇగో 284 చాలా జాగ్రత్తగా ఉండాలి. 284 కూడా ఫిలప్ అయింది. ఇక్కడ ఫిలప్ లేదు, ఇక్కడ ఫిలప్ అయింది. ప్రయాణాల్లో కానీ ఎక్కడ వెళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం లైఫ్ టైం గ్రాఫ్లో కూడా 17 ఇయర్స్ చూస్తుంది, 17 నెంబర్ చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ టైం గ్రాఫ్ ఎదుగుతుంది. సో మహాదశ కుజ మహాదశ, అంతర్దశ చంద్రుడు అందుకోసం ఇది వచ్చేసింది. ప్రత్యంతర దశలో 5 ఉంది, 5 ఇలా వచ్చేసింది. పర్సనల్ ఇయర్ నెంబర్ కూడా 5 వచ్చింది, మంచిగా వచ్చింది. సో ఇక్కడ లేదు, ఇక్కడ ఫిల్అప్ అయిపోయింది. గోచారం 6 వచ్చింది. ఇవి మొత్తం లైన్స్ నిండిపోయినాయి. సో అదేవిధంగా పేరు చూద్దాం. పేరు ఇది చాలా చాలా ప్రపంచ రికార్డు సాధించిన పేరండి. ఓం మోక్ష యోగశ్రీ. అసలు అందరూ మోక్ష అంటారు కానీ దీంట్లో కూడా పవర్ ఉంటుంది. మోక్ష, మోడి, ఇట్లా ఏదైనా ఒక లెటరు ఇట్లా ఆర్ఓ, ఇట్లా రోజా కానీ ఎంఓ, ఇట్లా వీటికి చాలా పవర్ వస్తుంది. ఇట్లా ఇది మాత్రం పవర్ రాదు, నో అని వస్తుంది. నో ఎన్ఓ అయితే నో వస్తుంది. ఎస్ఓ సో మంచిది, చాలా మంచిది ఇట్లా. కానీ ఎల్ఓ పెట్టుకోవద్దు. సో ఇట్లా ఒక లెటర్ పక్కన ఏముండాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓం మోక్ష యోగశ్రీ అనే పేరులో ఇది నేను న్యూమరాలజికల్ ప్రకారంగా పెట్టలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది న్యూమరాలజికల్ ప్రకారంగా పెట్టుకోలేదు. ఆల్రెడీ ఇలా నేను 3 నెలలు ఆలోచించా. అప్పటికి నేను న్యూమరాలజీ ప్రొఫెషన్కి రాలేదు. 2008లో నేను 2014 నుంచి నేను న్యూమరాలజీ ప్రొఫెషన్కి వచ్చా. 2008లో ఆలోచించా ఏం పేరు పెట్టాలి. 3 నెలలు ఓం, నేను ఆర్య సమాజ్ యజ్ఞం ఇవన్నీ ఫాలో, ఓం మోక్ష యోగ శ్రీ ఇలా మొత్తం పేరు కలిపి ఇలా పెట్టేసా. సో ఇప్పుడు నేను న్యూమరాలజికల్ ప్రకారంగా చెక్ చేస్తే 15 లెటర్లు ఉన్నాయి, 51 నెంబరు, 72 నెంబరు, 51 నెంబరు, 22 నెంబరు. అయితే దీంట్లో ఎలా మ్యాచ్ అవుతుంది అంటే, ఏదైనా సరే జన్మ సంఖ్యకు కానీ విధి సంఖ్యకు కానీ ఆ పేరు లక్కీ అయి ఉండాలి. ఇప్పుడు ఈ జన్మ సంఖ్యకు ఇది ఒక మ్యాచ్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇది 4 నెంబర్ అవుతుంది, ఇది 4 నెంబర్ అవుతుంది. ఈ విధి సంఖ్య ఏదైతే 3 ఉంది కదా, ఈ 3కి ఇది 6 వచ్చింది, ఇదిగో ఇది 9 వచ్చింది, ఇది 3 వచ్చింది. సో ఇది 6 వచ్చింది, ఓకే, ఇది కూడా 6 వచ్చింది. సో వీటిలో న్యూమరాలజికల్ ప్రకారంగా 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 3 ఫ్యామిలీస్లలో ఏదైనా మీ పేరు ఆ 3 ఫ్యామిలీస్లో ఏ ఫ్యామిలీకి పుట్టారో ఆ ఫ్యామిలీ కన్నా మీ పేరు సెట్ అయిందంటే ఖచ్చితంగా విజయాలు సాధిస్తాయి. ఇక్కడ సెట్ అయింది కాబట్టి 10 ప్రపంచ రికార్డులు, 10th క్లాస్లో ఇంత పర్సంటేజ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇంత పర్సంటేజ్. సో ఇంకా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇంకా సో రాబోయే రోజుల్లో కూడా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అందుకోసం నేను చెప్తున్నాను అంటే దయచేసి పిల్లలకి మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుడుతుంటారు. వాళ్ళు మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుడతారు, కానీ వాళ్ళకి పేరు సరిగ్గా లేదనుకోండి, వాళ్ళు అక్కడే ఆగిపోతారు. వాళ్ళ అదృష్టాన్ని మనమే ఆపేస్తున్నాం. దయచేసి పిల్లలకి మంచిగా న్యూమరాలజికల్ ప్రకారంగా పేర్లు పెట్టడం అలవాటు చేయండి ఈ జనరేషన్లో. ఎందుకంటే వాళ్ళు దూసుకెళ్తారు జెట్ స్పీడ్లో. ఇక లైఫ్ టైం గ్రాఫ్లు కూడా తీసుకోవాలంటారు. ఎందుకు తీసుకోవాలంటే చూడండి, లైఫ్ టైం గ్రాఫ్లు ఎందుకు తీసుకోవాలి అంటే చూడండి, ఖచ్చితంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది
ఏ ఏ విధంగా జరుగుతుంది, ఎట్లా ఉంది లైఫ్ టైం చూడండి. లైఫ్ టైం గ్రాఫ్ ఓం మోక్ష యోగశ్రీ ఏప్రిల్ 16, 2008, బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ 73, బర్త్ నెంబర్ 7, మరి విధి సంఖ్య వచ్చి 3. సో లైఫ్ టైం గ్రాఫ్లో మా పాపకి ఎలా ఉందంటే 2008లో స్టార్ట్ అయింది కాబట్టి అలా గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. 2018కి ఇలా వచ్చేసింది, 2029కి ఇలా మీదికి వెళ్ళిపోతుంది, 3.2 దాటిపోతుంది ఎడ్జ్ పాయింట్. సో 2042కి టాప్ ఆమె లైఫ్లోనే ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆమె లైఫ్లోనే టాప్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. ఆమె లైఫ్లోనే ఖచ్చితంగా టాప్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంది. ఇక మెయిన్గా చూడండి 6.5 అంటే 2042కి, తర్వాత ఒక 20 సంవత్సరాలు 2050 వరకు అంటే 2029 నుంచి 2050 అంటే 20 సంవత్సరాలు టాప్ పొజిషన్లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ క్రమక్రమంగా దిగుతుంటుంది. తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాలు కింది డౌన్ఫాల్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత పెరుగుతుంది. ఇది లైఫ్ టైం గ్రాఫ్లో ఈవెంట్స్ గురించి చెప్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు చూడండి ఈ లైఫ్ టైం గ్రాఫ్ 100 సంవత్సరాలు ఇలా గ్రాఫ్ ఉంటుంది, 100 సంవత్సరాలు. ఇది 2వ పేజీ. ఇక 3వ పేజీకి వచ్చేస్తే ఇది ప్రస్తుతం కరెంట్ జరుగుతుంది. ఏంటిదంటే ఇదిగోండి 2000 ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది. ఏంటిదంటే ఇలా గ్రాడ్యువల్గా ఇదిగో 2024కి 16 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇదిగోండి అప్పుడు 10th క్లాస్ పాస్ అయింది. అప్పుడు 2025 ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 17 సంవత్సరాలు, మొన్న ఏప్రిల్కి బర్త్డే అయిపోయింది కదా, 17 సంవత్సరాలు మరియు 10 నెంబర్ వచ్చింది. ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన నంబర్ రావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి, ఎందుకంటే గ్రాఫ్ పెరుగుతోంది. 18 నెంబర్కి వచ్చేసింది, ఇక్కడ గ్రాఫ్ పెరుగుతుంది, 18 నెంబర్కి వచ్చేసింది. సో ఇక 2026కి 18 సంవత్సరాలు ఉంటుంది, 19 నెంబర్ చాలా మంచి నెంబర్ వస్తుంది. అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది. అప్పుడు నీట్ ప్రిపరేషన్ ఎంబీబీఎస్ కోసము నీట్ ప్రిపరేషన్ జరుగుతుంది. 19 నెంబర్ వచ్చింది 2026లో. ఇలా 2027కి 19 సంవత్సరాలు 21 నెంబర్ వచ్చింది. ఇలా మారుతూ పోతూనే ఉంది. మొత్తం ఏదైతే 2032 24 సంవత్సరం 13 నెంబర్ వచ్చింది. అది కొంచెం డేంజర్ నెంబర్ అనమాట, కొంచెం డేంజర్ నెంబరే. ఇలా మనకు తెలిసిపోతుంది ఈ సంవత్సరం కూడా కొంచెం డేంజర్ నెంబర్సే వచ్చాయి. చూడండి 17. సో ఓకేనా, గ్రాఫ్ మాత్రం పెరుగుతుంది. 2 నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్ ఒకటి, గ్రాఫ్ పెరుగుతుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ మనము గ్రాఫ్ తీసుకుంటూ పోతుంటే 2032 నుంచి అంటే 20 సంవత్సరాల నుంచి గ్రాఫ్ పైకే ఉంటుంది. ఎక్కడ దాకా ఉంటుంది? 2051 వరకు, 43 సంవత్సరాల వరకు గ్రాఫ్ పైనే ఉంటుంది. ఒక్కసారి ఎదిగిందంటే ఇదిగోండి ఎప్పుడు ఎదుగుతుంది, కరెక్ట్గా 2029కి గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది. అంటే 21 సంవత్సరాల నుంచి, అంటే అప్పటికి ఆమె ఎంబీబీఎస్ వచ్చేస్తుంది, ఇంకా చదువుకుంటుంటుంది. అలా గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంది. అక్కడ నుంచి దాదాపుగా మీకు 2021 నుంచి 2020 అనుకుందాం, ఇక 2020 అనుకుందాం. 2020 నుంచి 2044 వరకు, 2020 నుంచి 2044 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు గ్రాఫ్ పైనే ఉంటుంది. అక్కడ నంబర్లు చూసుకోవాలి. ఇదిగో 11 నెంబర్ వచ్చింది, తర్వాత 13 నెంబర్ వచ్చింది, 15 నెంబర్ వచ్చింది, తర్వాత 13 నెంబర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ గ్రాఫ్ కింద ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రాఫ్ కింద వస్తుంది 44 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 17 నెంబర్ వస్తుంది. ఇలా చూసుకోవాలన్నమాట. గ్రాఫ్ 2057కి 40 సంవత్సరాలు గ్రాఫ్ కిందకి వచ్చేస్తుంది. సో ఇంకా మీకు చూసుకోవాల్సింది ఏంటంటే దాదాపుగా 2050 నుంచి 2074 వరకు టోటల్గా 25 సంవత్సరాల గ్రాఫ్ కిందే ఉంది. సో అలా కింద ఉన్నప్పుడు మరి మొత్తానికి కింద ఏం కాలేదు, ఇది 1 పాయింట్కి వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు ఎలా అంటే ఈ నంబర్లు చూసుకోవాలి. 15 నంబరు, ఇదిగో ఇక్కడ 17 నంబరు, తర్వాత 31 నంబరు, 26 నంబరు చాలా డేంజర్. 71 సంవత్సరాలకి 26 నంబరు వచ్చింది అనమాట. ఇక్కడ మనకు మరణగండాలు జరుగుతాయి. అసలు నా బిడ్డ అయినా నీ బిడ్డ అయినా ఎవరి బిడ్డ అయినా జీవితంలో లైఫ్ టైం గ్రాఫ్ అనేది చెప్పేది జరుగుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జరిగినవి పర్ఫెక్ట్గా నేను చెప్తుంటాను చూడండి. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే అది నా జీవితంలో కాదు, అందరి జీవితంలో అలానే జరుగుతుంది. అందరి జీవితంలో అలానే జరుగుతుంది అనడంలో సందేహం లేదు. అందరికి జరుగుతుంది, నాకు ఒక్కరికే జరగడం అని కాదు. 2023లో ఇక్కడ చూస్తే మీరు 2023లో మాకు ఏం జరిగిందంటే చూడండి, 2023లో ఈ 13 నెంబర్ వచ్చింది.
15 సంవత్సరాల గ్రాఫ్ 1.6 ఉంది. ఇక్కడ 2023 జూలై 26వ తారీఖు మా పాప వాష్రూమ్లోకి వెళ్ళింది. ఆ వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత 26వ తారీఖు ఆ వాష్రూమ్లో ఉన్న టైల్స్ అన్నీ మీద పడితే ఇలా చేత ఆపింది, ఇదంతా కట్ అయిపోయింది. సో ఇక్కడ 13 నెంబర్ ఉంది. ఇప్పటికీ నాకు గుర్తుంది, నా పుట్టినరోజు తర్వాత జరిగిన సంఘటన. అంటే ప్రతి సంఘటన మనకు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంది. ఇదిగో కరెక్ట్గా ఇక్కడ జరిగింది, ఈ సన్నివేశం ఇక్కడ జరిగింది. సో ఇప్పుడు 2017లో 17 నెంబర్ వచ్చింది, పైన కింద 11 నెంబరు, ఇంకా అప్పుడంటే 15 ఏజ్ ఉంది, 13 నెంబర్ ఉంది. సో అట్లా మన జీవితంలో మన పాపకైనా మీ పాపకైనా ఎవరికైనా ఏం జరుగుతుంది లైఫ్ టైం గ్రాఫ్ క్లియర్గా చెప్తుంది. ఇక్కడ కూడా 13 నెంబర్ ఉంది, ఇదిగో 13 నెంబర్ ఉంది, ఇక్కడ 17 నెంబర్ ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి? నిత్యాగ్నిహోత్రము, మహామృత్యుంజయ యజ్ఞం. మనం ఏది తప్పించలేము, కానీ కొంచెమన్నా రెమెడీస్ చేసుకోవాలి మనం. ఓకేనా? రైట్. సో మీ పిల్లలకైనా ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ జీవితంలో అయినా ఎవరి జీవితంలో అయినా ఇవి పాటిస్తే మీకు తప్పనిసరిగా లైఫ్లో అయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. రాకపోవడం అనేది ఏది లేదు. సో ఈ విధంగా లైఫ్ టైం గ్రాఫ్ అనేది మన జీవితంలో, మన పిల్లల జీవితంలో, కంపెనీ జీవితంలో కానీ ఎవరి జీవితం, ఇదిగోండి మళ్ళీ 2083 నుంచి 75 సంవత్సరాల నుంచి గ్రాఫ్ మళ్ళీ పెరుగుతుంది. సో ఇంకా 100 ఇయర్స్ అయిపోయింది ఇక్కడ. సో 26 నెంబర్ వచ్చినప్పుడల్లా ప్రమాదాలు జరుగుతాయని చెప్పండి కదా. 80 సంవత్సరాలు కూడా వచ్చింది 26 నెంబర్ అనేది. 80 సంవత్సరాలు కూడా వచ్చింది మనకు 26 నెంబరు. 80 సంవత్సరాలు కూడా వచ్చింది 26 నెంబర్ అనేది మనకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనకు 80 సంవత్సరాలకి ఇదిగో 26 నెంబర్ వచ్చేసింది 80 సంవత్సరాలకి. సో అదేవిధంగా మనకు ఇక్కడ కూడా రావడం జరిగింది 26 నెంబర్ అనేది. మనకు 26 నెంబర్ అనేది ఇదిగోండి, చిన్న వయసులో కూడా ఒక్కొక్కసారి 26 నెంబర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదిగో 26 నెంబర్ 71 సంవత్సరాలు కూడా వచ్చింది అన్నమాట. 26 నెంబర్ అనేది 71 సంవత్సరాలకు కూడా రావడం జరిగింది. 71 సంవత్సరానికి ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది 26 నెంబర్. సో నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో కూడా ఎప్పుడెప్పుడు మరణగండాలు వస్తున్నాయి ఇవి చెప్తుంది. ఖచ్చితంగా లైఫ్ టైం గ్రాఫ్ కిందే ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి మీరు, ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఇక్కడ కూడా కిందే ఉంది. సో ఇవి మనకు మన మృత్యుగండాలని, మన మృత్యుదారులను చెప్తుంది ఇది. సో 26 నెంబర్ ఇంకెక్కడ రాలేదు. ఇదిగో ఇక్కడ మళ్ళీ 98కి వచ్చింది. 26 నెంబర్ అనేది 98కి వచ్చింది. ఇదిగో 98 26 నెంబర్. సో ఈ విధంగా మనం మన జీవితంలో మనది కానీ ఇది 10 ఇయర్స్కి ఒకసారి లైఫ్ టైం గ్రాఫ్ ఇలా వెళ్ళిపోయి 2038కి టాప్ వెళ్ళిపోతుంది. మళ్ళీ 2058 వరకు దిగిపోతుంది, మళ్ళీ పైకి వెళ్తుంటుంది. అలా ఇన్ని సంవత్సరాల కిందనే ఉంటుంది చూడండి. రైట్. సో హయ్యెస్ట్గా టాప్ 9 వరకు ఉంటే 8 వరకు ఉంది. 2 సార్లు టాప్ లెవెల్లో 2038కి మరి 2098కి టాప్ పొజిషన్ ఉంది అనమాట. 2038కి చూడండి ఇక్కడ 2000 ఇది టాప్ పొజిషన్, ఇది టాప్ పొజిషన్. సో 2 టాప్ పొజిషన్లు ఉన్నాయి లైఫ్లో. సో అది ఏ సంవత్సరంలో వస్తుంది? 2038, 2000 మనకు చూడండి. రైట్. 2000 మనకు 98కి ఉంది. తర్వాత మనకు లైఫ్ టైం గ్రాఫ్లలో టర్నింగ్ పాయింట్స్ వచ్చేసి 2041కి 2, 2050కి 8, 2059కి 1, 2068కి 5. ఇది టర్నింగ్ పాయింట్స్. సో ఇట్లా లైఫ్ టైం గ్రాఫ్ ద్వారా మనకి ఏ సంవత్సరం ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, లైఫ్ టైం గ్రాఫ్ గురించే కాదు, అసలు మా పాప ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఇదిగో ఇది ఫస్ట్ నుంచి చూడండి. లైఫ్ టైం గ్రాఫ్ ఎలా వెళ్తుందో ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎలా గ్రాడ్యువల్గా ఎలా గ్రోత్ అవుతుందో, ఆమె జీవితంలో ఎన్ని విజయాలు సాధించిందంటే చూడండి ఒకసారి. ఎన్ని విజయాలు సాధించిందంటే చూడండి, ఎన్ని విజయాలు. ఇదిగోండి, ఇది మీరు యూట్యూబ్లో కొట్టేస్తే అన్నీ వస్తాయి. బాబా పాండంగం, మనీ పవర్ బాబా పాండంగం అని కొట్టండి. సో దాంట్లో వీడియోస్లోకి వెళ్ళండి. వీడియోస్కి వెళ్ళేసి వీడియోస్లలో
ఓల్డెస్ట్ వీడియోలు కొట్టండి. ఇవి దాదాపు 12 సంవత్సరాల క్రితం. ఇదిగోండి చరిత్ర సృష్టించింది. సో అన్నీ సాక్షి టీవీ, ఇది ఏబిఎన్ ఛానల్, ఐ న్యూస్, ఇది TV5, ఇది ఎన్టీవీ, ఇదైతే మనకు జీ తెలుగు, జీ న్యూస్, ఈటీవీ, 10 టీవీ. తర్వాత ఇదిగో మా బాబు చిన్నప్పుడు దాదాపు ఇదంతా 12 years బ్యాక్. ఇది హెచ్ఎం టీవీ, ఇది ఐ న్యూస్, ఇదిగోండి ఇది V6, ఇది పిహెచ్డి తీసుకున్నప్పుడు పాప దాదాపుగా 10-15 సంవత్సరాల క్రితం. ఇదంతా 2014లో ఇదంతా. సో మీరు చూస్తుంటే ఇవన్నీ మేము సాధించిన, అంటే మా దగ్గర డబ్బు లేకున్నా ఏం లేకున్నా టాలెంట్ అంటే సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదు. సో అందుకోసమే చిన్నప్పటి నుంచి వీళ్ళకు క్రమశిక్షణగా మేము ప్రోత్సహిస్తే ఈ విధంగా చూడండి ఇద్దరు ఎలా ప్రాక్టీస్ చేశారంటే చూడండి, మీకు ఆశ్చర్యపోతూ ఉంటారు మీరు. ఎందుకంటే జీవితంలో ఏదైనా సాధించాలి, సో ఇట్లా వీళ్ళు ఎన్నో సాధించిన తర్వాత మీకు ఎన్నో సాధించారు. ఇట్లా ఇదే కాదు, ఎన్నో సాధించారు పిల్లలు. సో ఇవన్నీ మేము ఏదో గొప్పల కోసం కాదు, సాధన చేస్తే ఈ విధంగా సాధించాం మేము. మా దగ్గర ఏమీ లేదు అప్పుడు, ఓన్లీ ఒక యోగ విద్య తప్ప మా దగ్గర ఏమీ లేదు. ఇదిగో బాబు అసలు నోటి మాట కూడా సరిగా రాదు అప్పుడు బాబు, ఇగో పాప. సో ఈ విధంగా ప్రతి వీడియో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇది 11 సంవత్సరాల క్రితం, ఇది 11 సంవత్సరాల క్రితం, ఇవన్నీ 12 సంవత్సరాల క్రితం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలు ఈరోజు ఊరికేనే ఎదగలేరు, వాళ్ళ వెనుక ఎంతో సాధన ఉన్నది. మీరు వెళ్ళి యూట్యూబ్లో చూడండి, మనీ పవర్ భావాపన్నం. ఇదిగో ఈ ఛానల్లో ఓల్డెస్ట్ వీడియోలను కొట్టండి, ఒక 10-20 వీడియోలు వస్తాయి. మీ పిల్లలకు చూపించండి ఎందుకు ఎదగాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, క్రమశిక్షణ ఎలా ఉండాలి, జీవితంలో సాధించాలంటే ఏంటిది. సో ఒక పేరే కాదు, వాళ్ళ జీవన శైలి కూడా ఎలా ఉండాలి. ఇవన్నీ మనము ఇప్పుడు బర్త్డే చేస్తాం 3 సంవత్సరాల క్రితం. అంటే నేను ఏం చెప్తాను అంటే పిల్లలు ఈరోజు దాదాపుగా 1 మార్కు 2 మార్కులు తప్ప 100/100 మార్క్స్ చేస్తున్నారంటే దాని వెనుక ఎంతో సాధన ఉంది. పేర్లే కాదు, ఎంతో సాధన ఉంది. ఈ సాధన చేస్తే మీ పిల్లలు కూడా టాప్ పొజిషన్కి వస్తారు, ఉన్నత స్థితికి వెళ్తారు. పిల్లలకి యోగా నేర్పండి, క్రమశిక్షణ నేర్పండి. ఈ కాలం పిల్లలు ఇప్పుడేంది మా పిల్లలు కూడా ఏంటంటే ఇంత మార్కులు సాధించిన ఈ మొబైల్ అనేది భూతము ఇలా పట్టుకొని వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దీనికి దూరం ఉంటే మీ జీవితంలో అఖండమైన విజయాలు సాధిస్తారనలో సందేహం లేదు. పిల్లలకు మంచి పేర్లు పెట్టండి. ఖచ్చితంగా పిల్లల్ని పెంచే విధానంలో కూడా చాలా క్రమశిక్షణతో ముందుకెళ్తే అఖండ విజయాలు సాధిస్తారు. పిల్లలకు ఆరోగ్యమే కాదు, క్రమశిక్షణే కాదు, అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకెళ్ళాలంటే ముఖ్యమైన బాధ్యత, కృషి తల్లిదండ్రులే. తప్పకుండా మీరు ఈ వీడియోను అందరికి పేరెంట్స్కి, అందరి పిల్లలకి పంపించి ఒక ఇన్స్పిరేషన్. ఇది ఎందుకంటే ఒక్క రోజులో జరిగింది కాదు, దీని వెనుక 15-20 సంవత్సరాల కృషి ఉన్నది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నారు కదా, అందుకని కృషి చేయండి. తప్పకుండా మీ పిల్లలు కూడా అఖండ విజయాలు సాధిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఒక్క మాత్రం తెలుసుకోండి, పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు, పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు, పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు అని 3 సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే నేను 3 సార్లు కాదు ఎన్నోసార్లు ఫెయిల్ అయినా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీఎస్సీ బీజెడ్సీ, బీఎస్సీ అగ్రికల్చర్ ఫెయిల్, బీఎస్సీ సైకాలజీ ఫెయిల్, బీఎస్సీ బీఏలో కూడా మళ్ళీ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయినా, మళ్ళీ అన్నీ పాస్ అయినా. చూసారా? సో అందుకోసమే ఒక యోగ విద్యలో అయితే ఫెయిల్ అయితే కాలే, డిప్లొమా యోగాలో మంచిగా పాస్ అయినా, 90-80 మార్క్స్తో నేను పాస్ అయిపోయినా. అంటే నాకు ఇష్టమైన విద్యలో నేను పాస్ అయ్యకుండా వెళ్ళిపోయినా. నాకు ఇష్టం లేని బలవంతంగా చేయండి పాస్ కాలే. సో అందుకోసం ఇష్టమైన విద్యను 10th అయిపోయిన పిల్లలకు కూడా ఇష్టమైన కోర్సులు ఇప్పియండి. ఖచ్చితంగా మీ పిల్లలు అఖండ విజయాలు సాధిస్తారని సందేహం లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియోని బాగా లైక్ చేసి అందరి పేరెంట్స్ దగ్గరికి పంపించాలి. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్ టైం గ్రాఫ్లు తీసుకోండి మీ పిల్లలది, మీ పిల్లలు కూడా నేమ్ కరెక్షన్ చేసుకోండి.
చాలా తక్కువ ప్రైస్ ఉంది. ఇంతకుముందు అయితే 16,000 ఉండే లైఫ్ టైం గ్రాఫ్, ఇప్పుడు 7,000లో వస్తుంది. 100 సంవత్సరాలు లైఫ్ టైం గ్రాఫ్, ఒక్కరోజు సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, రిచ్ భారత్. ఎవరైతే ఫ్రీ ట్రైనింగ్ కోసం నాకు మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్లో, ఇది రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్ కోచింగ్ అండి, హైదరాబాద్లోనే ఉంటుంది. మీరు 100% మేము ఫోకస్ చేస్తాము, శ్రద్ధతో ఇంట్రెస్ట్తో వస్తాము, బర్నింగ్ డిజైర్తో ఉంటాము అంటేనే మెసేజ్ చేయండి. టైంపాస్ కోసం రాకండి. మీ సమయమైనా నా సమయం మీకన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి సమయాన్ని వృధా చేయకుండా, టైం పోతే టైం రాదు, డబ్బులు పోయినా మళ్ళీ తిరిగి వస్తాయి కానీ టైం పోతే టైం రాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇక June 1కి వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి, డైరెక్ట్ క్లాసులు. అదేవిధంగా ప్రతి శనివారము వేదిక్ న్యూమరాలజీ క్లాసులు జరుగుతున్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే అడ్మిషన్ కండి, నాలాగా కోటీశ్వర్లు కండి. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, రిచ్ భారత్. థ్యాంక్ యూ సో మచ్.